అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే పెచ్చోటి పచ్చడి ఎత్తుకున్నట్టే. నేను ఎందుకు అంటున్నానంటే, ఒక విలేకరి జగన్మోహన్ రెడ్డిని ఒక క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, మీరు అసెంబ్లీకి ఈసారైనా వెళ్తారా? లేదంటే బహిష్కరిస్తారా? అంటే, మనం బహిష్కరించేది ఏముంటుందమ్మా అందులో, స్పీకర్ని అడగాలి అంటాడు. ఒకసారి ఆ దరిద్రం కూడా వినిపిస్తాను వినండి. రావాలమ్మా. అసెంబ్లీ సమావేశాలు వేసారు కూడా బహిష్కరిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు అనేది మనం బహిష్కరిస్తున్నాం అనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ why is he not responding to the court. కనీసం పిచ్చా నీకన్నా మెంట్ల నాకు అర్థం కావట్లా. ఎగదొబ్బేది నువ్వు, వెళ్ళడం మానేసేది నువ్వు, రకరకాల కారణాలు ఎతుక్కునేది నువ్వు. నాకు మైక్ ఎవరో, నన్ను తిడతారో, నన్ను ఎగతాళి చేస్తారో, గతంలో నేను వాగిన వాగుడంతా కూడా అక్కడ టీవీలో చూపించేస్తారో, నా ఎదవతనం అంతా కూడా ప్రజలకు చెప్పేస్తారో, నన్ను అసెంబ్లీలో ఎదవన చేసేస్తారో, కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను. ఏడ్చేది నువ్వేనా? స్పీకర్ ఎందుకు మాట్లాడతాడా? స్పీకర్ ఎందుకు స్పందిస్తా నాకు అర్థం కావట్లా. స్పీకర్ని ఎందుకు అడగాలి? నేనేమైనా స్పీకర్ వద్దన్నాడా? చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా? లేదా లోకేష్ గారు వద్దన్నారా? నేను ఎవడు వద్దన్నాడు? అసలు ఎవడు వద్దని చెప్పలా. నీకు నీ అంతటి నువ్వు భయపడి సుస్సు పోయేసుకుంటాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే. అక్కడ సమాధానం చెప్పలేడు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సమాధానం చెప్పలేడు అక్కడ. ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఆఫీస్లో కూర్చొని, కొంపలో కూర్చొని మనకు నచ్చిన వ్యక్తుల్ని, మనకు నచ్చిన మీడియా ప్రతినిధులు పిలిపించేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మన ఇష్టం వచ్చిన సమాధానం చెప్పేయచ్చు. అసెంబ్లీలో అలా కుదరదు. అర్థమైందా? ఇక్కడ సొలువు వాగినట్టు అసెంబ్లీలో వాగితే నవ్వుతారు జనం అని చెప్పేసి అని ఇక్కడ కూర్చొని సొలువు వాగినంతా వాగుతున్నాడు. సొల్లుగాడు అసెంబ్లీకి వెళ్ళరా అంటే నేను వెళ్ళను, స్పీకర్ని అడగండి అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఆయన మైండ్ ఏమైనా పని చేస్తున్నా నీకు? అసలు ఎగదొబ్బేది నువ్వా? ఏదో వెనకడిగా సామెత ఉంది, ఏడుతున్నావు ఎందుకు అంటే ఎగదొబ్బడానికి అని చెప్పేసి అని. ఏదో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళమ్మా అనేసి కారణాలు చెప్తారు. సో ఎందుకు వెళ్ళలేదంటే రకరకాల కారణాలు అలా చెప్పుకోతున్నాడు. వాళ్ళు ఎందుకు చెప్తారా నాకు అర్థం కాదు. నువ్వు కదా చెప్పాల్సింది. నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదో కారణం నువ్వు చెప్పాలి. స్పీకర్ గారు చెప్తారా? స్పీకర్ చెప్తారా సమాధానం? నీకన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నావు, పోయి మాట్లాడుతున్నావా? పైగా ఇక్కడ ఏదో తీరు కూడా చెప్పుకోతాడు. చూడండి, మన డ్యూటీ ఏంటి? ప్రజల పక్షాన పోరాడడం. అది కూడా వినిపిస్తాను చూడండి. మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మన డ్యూటీ ఏంటి? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి. నువ్వు నేను ఎదురుగా గుర్తుకోవాల్సిన కొట్టుకోవాల్సిన కుస్తీ పడాల్సిన నీకు ఏదో అని చెప్పేది, నీకు బుర్ర బొత్తిగా లేదని చెప్పేసి మేము అందుకే అంటాం. అసెంబ్లీ ఎందుకు మరి? అసెంబ్లీ సమావేశాలు దేనికి? నువ్వు ఎమ్మెల్యేగా దేనికున్నావు? రాజీనామా చేసి, రాజీనామా చేస్తే ఉప ఎన్నిక ఏదో వచ్చుద్ది, నువ్వు కాకుండా ఎవడో ఒకటి ఎమ్మెల్యే అవుతాడు. అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రజా సమస్యలపై పోరాటం అన్నా చేస్తాడు. అసెంబ్లీ దేనికయ్యా? అసెంబ్లీ ఉన్నది దేనికి అంటే ఓడిపోతే అసెంబ్లీకి వెళ్ళవసరం లేదా? అసెంబ్లీలో మాట్లాడవసరం లేదా? అంటే మళ్ళీ దాన్ని కొత్తగా తీరి కూడా చెప్పుకోతున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి రూల్ ఏం లేదని చెప్పేసి అని. అసెంబ్లీకి వెళ్ళవసరం లేదంట, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అసెంబ్లీకి వెళ్ళవసరం లేదు, నేను వెళ్ళను. వెళ్ళాలంటే నాకు భయం, అక్కడ నేను సమాధానం చెప్పలేను. మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ లేనిదే అక్షరం ముక్క నోటంటే బయటికి రాదు. ఏదైనా సరే కనీసం తనకు తాను పొగుడుకోవాలన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చూసి పొగుడుకుంటాడు. స్క్రిప్ట్ లేనిదే 4 ముక్కలు మాట్లాడాడు. కానీ ఈసారి అసెంబ్లీలో అలా కుదరదు. గతంలో అంటే ఏది మాట్లాడాలి, ఏ సబ్జెక్ట్ పైన మనం చర్చ జరపాలనేది ముందుగా అనుకొని దాని గురించి బాగా ప్రిపేర్ అయ్యి 4 పేపర్లో 40 పేపర్లో ఇంత బస్తా ఒకటి ముందెట్టేసుకొని ఆ పేపర్ చూసి చదివేసి ఈసారి పప్పులేం ఉడకో. అర్థమైందా? గతంలో నువ్వు ఏవైతే యదోపలన్నీ చేసావో అవన్నీ కూడా అసెంబ్లీలో అడిగి కడిగేస్తారని చెప్పేసి భయపడి ఎందుకు వెళ్ళట్లేదా అంటే స్పీకర్ని అడగండి, నన్ను కాదని చెప్పి మాట్లాడతావా? నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? మైండ్ ఉందా నీకు? అసలు మైండ్ లేదా? నాకు అర్థం కావట్లా. పైగా అసెంబ్లీకి వెళ్ళాలనే రూల్ ఏం లేదు, అక్కడికి వెళ్ళి మనం ఏం కొట్టుకోవసరం లేదు. మరి దేనికి ప్రతిపక్షం? ప్రతిపక్ష పాత్ర ఏంటి అని అడుగుతున్నా. ఆ మాత్రం నీకెందుకు ఇచ్చారు ప్రతిపక్ష హోదా? మాడదాకా ఏడ్చాం కదా మనం. నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి, 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 గుర్తిస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అన్నాం కదా మనం. అసలు నీకు రాజకీయాలు దేనికని అడుగుతున్నా. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు పోనీ నేను ఎవడన్నా ఏదైనా అన్నాడు అనుకో, సరేరా అసెంబ్లీలో అవమానించారనుకో, సరే నేను వెళ్ళను, నేను వెళ్ళకపోయినా సరే మా పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు అని చెప్పడానికి ఒక అర్థం ఉంటుంది. ఈ నెలట మిగిలిన 10 మంది వెళ్ళరంట,
ఎందుకు వెళ్ళట్లేదండి అసెంబ్లీకే వెళ్ళాలా అని మాట్లాడతాం. మరి అసెంబ్లీ దేనికి? అసెంబ్లీ సమావేశాలు దేనికి పెట్టుకుంటారు? అది కూడా తెలియదు ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు. ఆ పైగా అది రాగాలు తెస్తున్నాడు, రాగాలు అది పాయే ఇది పాయే. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలితే రాష్ట్రమే పోయింది కదా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తావు కదా. చేసేసింది కాకుండా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలా? బటన్ నొక్కండి బటన్ నొక్కండి. నువ్వేనా బటన్ అంటే నాకేం అర్థం కావట్లా. రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా బలంగా ముందుకు తీసుకెళ్లే అంశాల గురించి ఏ రోజు మాట్లాడండి, ఏ రోజు మాట్లాడు. ఎంతసేపు అప్పులు తెచ్చేయండి బటన్ నొక్కేయండి. ఎంతసేపు అప్పు చేసి పప్పు కూడానా? అది మనకి వర్తించుద్ది, రాష్ట్రానికి వర్తించుద్ది అన్న బాగా గుర్తుపెట్టుకో. అది కుటుంబానికైనా వర్తించుద్ది, రాష్ట్రానికైనా అదే వర్తించుద్ది అన్న. కష్టపడి సంపాదిస్తేనే ఏదైనా సరే. మనం అప్పు చేసి ఈ రోజు తింటాం, రేపు పొద్దున్న తింటాం, ఎల్లుండి తింటాం, తర్వాత అప్పు ఇచ్చి ఉన్నంతకాలం తింటాం, తర్వాత తిరిగి కట్టేటప్పుడు ఏం చేస్తాం? ఎక్కడి నుంచి కడతాం తిరిగి? పైగా మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ ప్రజలపైన కదా భారం వేయాలి. ఇవాళ ఎంత అప్పు చేసినా రేపు అన్న రోజున మళ్ళీ ప్రజలపైన ఆ భారం మోపాలి, మనమే వడ్డీలు కట్టాలి కదా. పైగా అమరావతి గురించి ఏడుపు స్టార్ట్ చేసాడు మళ్ళీ. కేవలం అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేస్తున్నారు. మీ భవనం కోసం 500 కోట్ల రూపాయలు రుషికొండలో కట్టేసుకున్నావు కదా. మీరిద్దరు మొగుడి పిల్లలు ఉండడానికి, వీళ్ళిద్దరు మొగుడి పిల్లలు ఉండడానికి రుషికొండ పైన బ్రహ్మాండమైన రిసార్ట్ని కూల్చేసి సముద్ర వ్యూ మాట, ఆ వ్యూ చూడడానికి పెద్ద భవనం కట్టేసుకున్నాడండి. ఖచ్చితంగా 24లో నేనే గెలిచేస్తాను, ఒక 5-10 సీట్లు పోయినా సరే ఖచ్చితంగా మనమే అధికారులు వచ్చేస్తాం, చిలకా గోరంకల్లాగా సముద్రాన్ని చూస్తా పరిపాలించి ఇక్కడని చెప్పేసి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టేసాడు. అది ఇప్పుడు దేనికి వాడాలో కూడా అర్థం కావట్లేదు. 500 కోట్ల రూపాయల భవనంలో ఎవడు ఉండాలి, ఎవడ పని చేయాలి, ఎవడికి అద్దెకి ఇవ్వాలి, ఎవడిచ్చేస్తాను నీకు? అన్నీ తలా తోక లేని పనులు చేసుకొచ్చి ఇవాళ ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తే జనం నవ్వుకోరా? సింపుల్ అబ్బా, కామన్ సెన్స్ వాడు. నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అన్నదానికి సమాధానం నువ్వే చెప్పాలి. అది బహిష్కరించినట్టు కాదట. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదో కూడా స్పీకరే సమాధానం చెప్పాలి. అంతేనా? సింపుల్గా చెప్పు. నాకు భయం. నేను చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకి, లోకేష్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అంత చదువు ఏడ్చాడని చెప్పేసి నేనైతే అనుకోను. ఏదో ఊరికే చదువుకున్నాడు అంటారు కానీ అంత పెద్ద చదువు కూడా చదువుకోలే. నామకే వాస్తే ఏదో చదివానన్న పేరుకి చదువుకుంటాడు. జ్ఞాపక శక్తి పూర్తిగా తక్కువ, అది కూడా ఏమాత్రం ఉండదు. మనకు వచ్చింది ఏంటంటే లేకి భాష. గతంలో అయితే మనం 10 మంది కుక్కలు వేసుకొని వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు లగ్గానే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కంటే వెనకాల కుక్కలు మురిగేసి ఆ కొడాలి నాని, వాళ్ళ అంబటి రాంబాబు కానీ, రోజా కానీ బూతులు దాడి. ఈసారి పప్పులడుకో చెక్కేస్తారు వీళ్ళు అలాంటి మాటలు మాట్లాడితేనే. అదొక భయం. సబ్జెక్ట్ పరంగా మాట్లాడంటే మాట్లాడలేడు, వెహికల్ అసలు చేయమంటే బ్రహ్మాండంగా చేస్తాడు. ముందు అసెంబ్లీకి తగలడి, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత ఈ పనికిమాల ఉపన్యాసాలన్నీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. అంతే తప్పితే అసెంబ్లీకి వెళ్ళకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను, వాళ్ళని చూస్తేనే పోయేసుకుంటాను, పైగా పెద్ద పెద్ద డైలాగులు, నేను అన్ని దిహేస్తాను ఎన్ని దిహేస్తాను. నువ్వేమీ చేసేది ఏమీ ఉండదు. నీకు నువ్వు ఇరిసేసుకున్నావు, మీ కార్యకర్తను ఇరిసేసావు, ఇలా అందరి జీవితాన్ని సర్వనాశనం చేసేసావు. నీదేం పోయింది? ఇక్కడికి వచ్చి ఎన్ని ఉపన్యాసాలని చెప్తావు. నేను కూడా చెప్తా, 100 ఉపన్యాసాలు చెప్తా. అవన్నీ జరిగే పనేనా? నీకు ఏదైనా శాతనైతే అసెంబ్లీకి వెళ్ళి అడుగు. పైగా ఎవరి కాలర పట్టుకోవాలి? అసెంబ్లీకి వెళ్ళు. అసెంబ్లీకి వెళ్తే ఎవరి కాలర ఎవడ పట్టుకుంటాడు శుద్ధిగా చూస్తావు కదా. వెళ్ళి పట్టుకో అసెంబ్లీకి వెళ్ళి. అసెంబ్లీకి వెళ్ళమంటే పోసేసుకుంటాడు, ఇక్కడికి వచ్చి సొల్లు ఉపన్యాసాలన్నీ చెప్తాడు. పైగా ఈ పనోడు ఏదైనా మాట్లాడితే ఆ పేటీఎం బ్యాచ్ అదొక దేనితున్నాం. సలార్ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దేవరా సినిమాలో మ్యూజిక్, ఈ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లన్నీ తీసుకొచ్చి ఎలివేషన్ అనమాట. 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు అన్న. బెంగళూరు వెళ్ళిపోతాడు, 4 మాటలు మాట్లాడి బెంగళూరు వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు ఈ మాట్లాడిన మాటలు తిప్పుకుంటా ఉంటారు అనమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ పనికి మన లేక డైలాగులు మానేసి అసెంబ్లీకి తగలాడు. అసెంబ్లీకి తగలాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే ఈ పిచ్చోడు అనుకుంటాం మేము, అంతకుమించి చేసేది ఏమి లేదు ఇంకా.